కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని, మోడీ గారిని డిమాండ్ చేస్తుంది. 2000 మందిని ఎవరినైతే ఉద్యోగాల నుంచి తీసేశారో కారణంగా వాళ్ళని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. తీసేస్తాము అని బెదిరిస్తున్న ఇంకో 3000 మందిని ఉద్యోగాలను కూడా ముట్టుకునే అవకాశమే లేకుండా అసలు మొత్తం ఎంతమంది ఉద్యోగస్తులుంటే అంతమందికి ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అంతేకాదు ఈ సంస్థను ప్రైవేటీకరణ చేయబోము అని చంద్రబాబు గారు రేపో ఎల్లుండో ఢిల్లీకి వెళ్తారని కూడా చెప్తున్నారు. ఈ సంస్థ ప్రైవేటీకరణ చేయబోము అని కేంద్రంతో చెప్పించాలి అని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. విశాఖ స్టీల్ కు క్యాప్టివ్ మైన్స్ ఇప్పించాలి, ఇప్పించిన తర్వాత సెయిల్ లో కూడా విలీనం చేయాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రాజశేఖర్ రెడ్డి బిడ్డ మళ్ళీ చెప్తుంది, ఇక్కడ నిరాహార దీక్షకు కూర్చుంది ఈ 2000 మంది ఉద్యోగాలను మళ్ళీ భర్తీ చేయించడానికే. ఈ డిమాండ్ మీట్ అయ్యేంత వరకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు.